2014 కల్లా కెప్టెన్ అమెరికా తనకు తెలిసిన ఈ కొత్త ప్రపంచంలో అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఒకరోజు మార్నింగ్ జాగింగ్ లో వెటరన్ శామ్ విల్సన్ ని కలుస్తాడు కెప్టెన్. శామ్ కూడా తన టూర్స్ తర్వాత ఈ సివిలియన్ లైఫ్ కి అలవాటు పడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సోల్జర్స్ గా వాళ్ళకి తెలిసిన ప్రపంచం వేరే అవ్వడం వలన వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అవుతారు. ఫ్యూరీకి షీల్డ్ లో తనకు తెలియకుండా సీక్రెట్ గా ఏదో జరుగుతుంది అని అనుమానం రావడంతో తనకి కావాల్సిన ఆన్సర్స్ షీల్డ్ కి సంబంధించిన ఒక షిప్ లో సీక్రెట్ ఫైల్స్ లో ఉన్నాయి అని, దాంట్లోకి వెళ్ళడానికి ఎక్స్క్యూజ్ కావాలి కాబట్టి తనే ఆ షిప్ ని హైజాక్ చేపించి షీల్డ్ మెంబర్స్ ని రెస్క్యూ చేయడానికి కెప్టెన్, నటాషా అలాగే కొంతమంది టీం ని పంపిస్తాడు. షీల్డ్ మెంబర్స్ ని రెస్క్యూ చేసే పనిలో కెప్టెన్ బిజీగా ఉంటే ఆ షిప్ లో ఉన్న సీక్రెట్ ఫైల్స్ ని నటాషా రిట్రీవ్ చేస్తుంది. తన మిషన్ లో తనకే తెలియకుండా సీక్రెట్ గా ఫ్యూరీ టాస్క్ ని రన్ చేపించాడు అని కెప్టెన్ అప్సెట్ అయి ఫ్యూరీ దగ్గరికి వెళ్తాడు. నీతో షేర్ చేసుకోవడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ ఆ పని చేయడానికి నువ్వు కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వవు కాబట్టి నేను దానిని నటాషాకి ఇచ్చాను అని ఫ్యూరీ షీల్డ్ సీక్రెట్ గా వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్ ఇన్సైట్ గురించి కెప్టెన్ కి చెప్తాడు. ఆ ప్రాజెక్ట్ లో భాగంగా స్టార్క్ సజెషన్స్ తో 3 హెలికారియర్స్ ని క్రియేట్ చేస్తుంది షీల్డ్. గ్లోబల్ లెవెల్లో షీల్డ్ కి పొటెన్షియల్ థ్రెట్ అనుకున్న వాళ్ళందరినీ ఒకే టైంలో ఆ 3 హెలికారియర్స్ ని యూజ్ చేసి షీల్డ్ ఎగ్జిక్యూట్ చేయగలుగుతుంది. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద గన్ పెడితే అది ఫ్రీడమ్ అవదు, ఫియర్ అవుతుంది అని కెప్టెన్ ఫ్యూరీతో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నటాషా తెచ్చిన డ్రైవ్ ని డీక్రిప్ట్ చేద్దామని ట్రై చేస్తున్న ఫ్యూరీకి అథారిటీ లేదని అనడంతో తన అనుమానం ఇంకా బలపడుతుంది. దాంతో ఫ్యూరీ తన బాస్ అయిన అలెగ్జాండర్ పిఎస్ దగ్గరికి వెళ్లి ప్రాజెక్ట్ ఇన్సైట్ ని డిలే చేయడానికి పర్మిషన్ అడుగుతాడు. కానీ ఫ్యూరీకి తెలియని విషయం ఏంటంటే అలెగ్జాండర్ షీల్డ్ లోనే పారాసైట్ గా ఉన్న హైడ్రా మెంబర్. ఇన్ఫాక్ట్ తను హైడ్రా మెంబర్స్ కి లీడర్. నిజానికి ప్రాజెక్ట్ ఇన్సైట్ అనేది హైడ్రా యొక్క మెయిన్ వెపన్. దాన్నే డిలే చేయమని ఫ్యూరీ అడగడంతో తనకు తెలియకుండానే తను ఒక ట్రాప్ లో అడుగు పెడతాడు. ఇప్పటి వరకు వాళ్ళకు అడ్డొచ్చిన వాళ్ళని తొలగించిన హైడ్రా ఇప్పుడు ఫ్యూరీని తొలగించడం కోసం వింటర్ సోల్జర్ ని రంగంలోకి దింపుతుంది. చావు తప్పి కన్నులొట్టపోయింది అన్నట్టు ఎలాగోలా వింటర్ సోల్జర్ నుంచి తప్పించుకున్న ఫ్యూరీ కెప్టెన్ అమెరికా అపార్ట్మెంట్ కి వెళ్తాడు. షీల్డ్ కాంప్రమైజ్ అయిందని నటాషా ఇచ్చిన పెన్ డ్రైవ్ ని కెప్టెన్ కి ఇచ్చి ఎవరిని నమ్మొద్దని చెప్పి ఇంకా ఏదో అనేలోపు వింటర్ సోల్జర్ అక్కడికి వచ్చి ఫ్యూరీని షూట్ చేయడంతో తన పక్కనే నైబర్ గా ఉంటున్న షారన్ కార్టర్ లోపలికి వస్తుంది. తనొక షీల్డ్ ఏజెంట్ అని, ఫ్యూరీ ఆర్డర్స్ మీద తనని మానిటర్ చేయడానికి తన అపార్ట్మెంట్ లో నైబర్ గా ఉంటున్నానని చెప్తుంది. కెప్టెన్ కి తెలియని ఇంకో విషయం ఏంటంటే షారన్ కార్టర్ పెగ్గీ కార్టర్ యొక్క నీస్. కెప్టెన్ వింటర్ సోల్జర్ ని పట్టుకోవడానికి చేస్ చేస్తూ ఉంటే తన షీల్డ్ తో తన మీద అటాక్ చేసి ఎస్కేప్ అవుతాడు వింటర్ సోల్జర్. కట్ చేస్తే షీల్డ్ హెడ్ క్వార్టర్స్ లో డాక్టర్స్ ఫ్యూరీని సేవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే ఫ్యూరీ చనిపోయినట్టుగా వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు. అలెగ్జాండర్ పిఎస్ తనని కలవడానికి పిలవడంతో కెప్టెన్ అక్కడికి వెళ్తాడు.